నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే అమ్మ ఎట్లయితావు నువ్వు అమ్మ ఎట్లయితావు అంటావు. 100% చెప్తున్నా. ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. వికలాంగులండి, నేను నా కళ్ళతో చూసిన. నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి ఏదో ఓపెనింగ్ ఏదో ఉంటే పోతే ఒక ఆయన లిటరల్లీ దేక్కుంటూ వస్తున్నాడు. ఆయనకి ఇయ్యలేదు. కలెక్టర్కి అన్నీ చెప్పిన, కనబడతలేదనే ఈయనకు అవసరమని తెలియదా మీకు వికలాంగుల కంటే? కండ్ల ముందు కనబడ్డా కూడా సర్టిఫికెట్ ఉంటేనే ఇస్తాడు. ఏడిపోయి తెచ్చుకోవాలి ఆయన సర్టిఫికెట్? ఏడికెళ్ళి తెచ్చుకోవాలి? నీకు కండ్ల ముందు కనబడితే నువ్వు ఆయనను పిలిపించుకొని కూర్చేసి సర్టిఫికెట్ ఇవ్వచ్చుగా. ఎక్కడన్నా వికలాంగులకు మనం ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టినాం, ఒక్క ర్యాంప్ లేదండి, ఒక్క స్పెషల్ బాత్రూమ్ లేదండి వికలాంగులకు. ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆర్టీసీలో నేను ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్తుంది. వికలాంగులకు ఇవ్వడానికి మీకు మనసు వస్తలేదా? వికలాంగులకు ఇయ్యరాదా ఫ్రీ బస్? అంటే ఒక మదర్లీ టచ్తో పరిపాలన జరిగినప్పుడు మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ విల్ బి అడ్రస్డ్ ఫస్ట్. అందుకే సామాజిక న్యాయ తెలంగాణ రావాలి, ఉంటుంది అని నేను చెప్పి కోరుతా ఉన్నాను.